నేను మారుమనసు పొందిన తొలి దినాల్లో రోజుకు 6 నుంచి 8 గంటలు బైబిల్ చదివాను. 6 నుంచి 8 గంటలు పుస్తకాలు చదవడం, బైబిల్ చదవడం, ఇదే పని. ఈరోజు నేను బలంగా నిలబడడానికి, లేదా సేవలో పరిచయంలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఆర్థిక మందులు నిలబడే కారణం ఏంటంటే ఈ వాక్యం. ఏంటి? ఈ వాక్యము. నేను కాలేజీలో బయట చదువుతున్న రోజుల్లో, ఈవెన్ ఈరోజు మార్నింగ్ కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట దగ్గర నా మనసు పట్టుకునేది. ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. వెంటనే బైబిల్ పక్కన పెట్టి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. ఆ మాటను బట్టి, ఆ వాక్యాన్ని బట్టి. ఇలాంటి అనుభవం ఉందా మీకు? అర్థం కాలేదేమో. వాక్యం చదువుతున్నారండి. యోసేపు చరిత్ర, రాజు చరిత్ర, ఎస్తేరు చరిత్ర, ఏదో ఒక చరిత్ర బైబిల్ చదువుతున్నారు. అలా చదువుతున్నప్పుడు ఆ మాట మీ హృదయం తాకినప్పుడు, అలా కన్నీళ్లు కాడిన రోజు, అలా బైబిల్ మూసి వెంటనే మోకాళ్ళు వేసిన క్షణాలు లేవా? ఉంటాయి. ఇప్పుడు నా ప్రశ్న అదే చెప్తున్నా. ఆ మొదటి ప్రాకారం గట్టిగా ఉంటే నువ్వు మోకాళ్ళు లేకుండా ఉండలేవు, మందిరం రాకుండా ఉండలేవు, ప్రభు శరీర రక్తంలో పాల్గొని పొందకుండా ఉండలేవు, ఆయన శరీరంలో కన్నీరు కాచి ప్రార్థన చేయకుండా ఉండలేవు. ఇప్పుడు నా ప్రశ్న, మొదటి ప్రాకారం బలంగా ఉంటే నీ రాజ్యం అంతా బలంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మొదటి ప్రాకారం ఏంటి? అపోస్తుల బోధ అనగా వాక్యము, అనగా ధర్మశాస్త్రము, అనగా అద్భుతమైన వాక్యపు లోతుల్లోనికి నువ్వు ఎదగకపోతే బలంగా ఉండవు.